గ్రంథవాగ్దనంబులన్ని నావి రాతియాజయంబు వరసవచనము తాన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావి. ప్రభునందు ప్రేమైనటువంటి యూట్యూబ్ వీక్షకులకు, భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఉన్న నా సహోదర సహోదరులకు, వక్తలకు, విఘ్నులైన వారికి యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరలా మరి సోషల్ మీడియాలో వీక్షకులైన మీ ముందరికి రావడానికి కృప చూపిన దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. మరలా మీ ముందుకు రావటం ఉన్న విశేషం ఏంటంటే, హితవాక్యమును అఘోరపరుస్తున్నటువంటి సహోదర సహోదరులు ఈ దినాల్లో, మరి ప్రబలుతున్నటువంటి దినములు, హితవాక్యమును ఎందుకు అఘోరపరుస్తున్నారు, హితవాక్యమును గౌరవించాలా లేక అగౌరవించాలా అనేటువంటి విధానంలో ఈ వీడియోను చేయడానికి, వీక్షకుల మీ ముందుకు రావడానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. గత సంవత్సరం నుంచి 2017 సంవత్సరం డిసెంబర్లో నేను మహారాష్ట్రకు పరిచర్యకి వెళ్తున్నటువంటి దినాల్లో ప్రయాణంలో కొంతమంది సహోదరులు నన్ను అడిగినటువంటి ప్రశ్నలకు, వారు నన్ను తెలుసుకోవాలని అడిగేదానికంటే కూడా శోధించడానికి అడిగినటువంటి ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. వారి కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ విశ్వాసులు, కొంతమంది యెహోవా విట్నెస్ విశ్వాసులు, కొంతమంది పెంతెకోస్తు విశ్వాసులుగా వారు ఉన్నట్టు, తర్వాత నేను నా ప్రయాణము ముగించుకున్నటువంటి సమయాల్లో నేను గ్రహించగలుగుతూ వచ్చాను వారి సంభాషణను బట్టి. కాబట్టి వారు ఒక సేవకుడిగా కంటే కూడా, ఒక విశ్వాసి కంటే కూడా అనేకమైన ప్రశ్నలు వేసి ఇతన్ని శోధించి జయించాలన్నటువంటి అభిప్రాయము కలిగి ఉన్నారు. వారిలో 3వ జాబితా కూడా ఉన్నారు. వారు ఏంటంటే, వారి జాబితా క్రొత్త నిబంధన సంఘానికి చెందినటువంటి వారు, నూతన నిబంధన సంఘానికి చెందిన వారు. సరే, వారందరూ అభిప్రాయాలు నేను కొంత మౌనంగా ఉంటూ, నేను ట్రైన్ దిగుతున్న సమయంలో నేను గ్రహించగలుగుతూ వచ్చాను. 4 రకాల జాబితా కలిగిన యవనస్తులు వారిలో ఉన్నారు. ఆ విషయాలు నేను గమనిస్తూ వారి కొరకై కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ వచ్చాము. కానీ వారు నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి బైబిల్లో చెప్పినటువంటి హితవాక్యమును వారు అఘోరపరిచినటువంటి అనుభవాలను నేను గమనిస్తూ వచ్చాను. కాబట్టి వారే ఉన్నారా, ఇంకా సమాజంలో ఇలాంటి వారు ఎందరో ఉన్నారు కాబోలు. కొంతమంది ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. మీరు వారితో మాట్లాడినప్పుడు వారు మిమ్మల్ని అఘోరపరిచారు, మీ సిద్ధాంతం ఏంటి, వారి సిద్ధాంతం ఏంటి, అందరి దగ్గరే బైబిల్ ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు ఏంటి అని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. మేము కూడా క్రైస్తవులం అవ్వాలనుకుంటున్నాం, కానీ మీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కనుక వద్దనుకుంటున్నాం అనేటువంటి మాటలు కూడా వారి ద్వారా నేను వింటూ వచ్చాను. కాబట్టి ఇలాంటి వ్యక్తులందరికీ సత్యాన్ని చక్కగా తెలియచేయాలన్నటువంటి భారము నాకు 2017 సంవత్సరంలో డిసెంబర్ మాసంలోనే ప్రభు భారం ఇస్తూ వచ్చాడు. అయితే దాని కొరకై ప్రార్థించాను. నాకు కూడా సమయ స్ఫూర్తి, ప్రభు ఇచ్చే అనుకూలత, ప్రభు తలంపుల కొరకై కొన్ని మాసంలో దాదాపుగా 9-10 మాసంలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రభు నా హృదయించిన భారము, అలాంటి వారందరికీ సత్యాన్ని, హితవాక్యమును తెలియపరచాలన్నటువంటి దృక్పథము ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా సంఘానికి, సార్వత్రిక సంఘానికి సరైన సమాచారము అందించాలి భావితరానికి అన్నటువంటి దృక్పథముతోనే ఈ వీడియోలు చేయడానికి మీ ముందుకు వస్తుంటున్నాను. దాదాపుగా 14-15 భాగాలుగా ఈ వీడియోను చేస్తుంటున్నాం. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు సద్భావంతో, సావధానంతో
మరి వీక్షించి సత్యాన్ని గ్రహించాలని, చెప్పిందే కాక నమ్మమని కాదు కానీ పరిశీలించి సత్యవాక్యమును సరైన విధానంలో అవగాహన చేసుకొని యేసుక్రీస్తుని వెంబడించి సంఘ క్రమంలో సహవాసములో విశ్వాసులుగా చేరి ప్రభు రాకడ కొరకే సిద్ధపడి ప్రభు రాకడలో ఎత్తబడాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోను చేస్తున్నాను. కనుక ప్రభునామంలో మరి ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. అలాగనే ఈ వీడియోను మీరు ఒకవేళ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ స్నేహితులు సుపరిచితులు సన్నిహితులకు ఎలాగైనా డౌట్స్ ఉన్న యవనస్తురాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సహాయపడండి, తెలియచేయండి. మా వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్గా మరి చేరొస్తాయని ప్రభునామంలో తెలియజేస్తూ ఉంటున్నాను. సత్యవాక్యమును లేఖనములను మనం పరిశీలించగలిగితే రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక దైవ గ్రంథము సత్యవేద గ్రంథములో తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, 4వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుకుంటాం. 3వ అధ్యాయము 10వ వచనం, 4వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనము చదువుకుంటాం. అయితే నీవు నా బోధను, నా ప్రార్థనను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోకయ ఈకొనియ లుస్త్రాను పట్టణంలో నాకు కలిగిన హింసలను ఉపద్రవమును తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. 4వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని ప్రార్థన చేస్తామండి. ప్రేమగల తండ్రి, ఈ మాటలను హితబోధను సత్యవాక్యమును సరైన విధానముగా మరి అవలంబించడానికి అనేకులకు సహాయం చేయండి. దాన్ని విశదీకరించడానికి వీక్షకులందరికంటే అత్యల్పుడి నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరే చక్కగా విశదీకరించి అనేకులు సత్యాన్ని గ్రహించేటట్టు సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మాటలను వీక్షిస్తున్న వీక్షకులందరికీ మరి ప్రారంభం నుంచి చివరి వరకు జాగ్రత్తగా ఈ మాటలను విని సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే మహారాష్ట్రలో నేను ఒక సహోదరుని ఎరిగి తిని మరి విజయవాడ నుండి పరిచయకి వెళ్ళినప్పుడు మహారాష్ట్రకి అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు శామ్యుల్ గారు. అక్కడ నేను కొన్ని దినములు ఒక 4-5 రోజులు అక్కడ ఈ నుండి మినిస్ట్రీలో పరిచయం చేయడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. అదే ఊరు నుండి సేవ కొరకై భూపాలపల్లి జిల్లాలో అడవి వెంకటాపురం సమీపంలో మరి టేకులగూడెం అనే ఊరు ఉంది. తెలంగాణ చివర ఛత్తీస్గఢ్కి సమీపంలో టేకులగూడెం అనే ఒక గ్రామం ఉంది. అక్కడ దైవజనుడు యోహాను గారు అనే ఒక దైవ సేవకులు పరిచర్య దాదాపు 20 నుండి 25 సంవత్సరాలు పైచులకే అక్కడ దేవుని సేవిస్తూ కుటుంబంగా దేవుని సేవలో ఉన్నటువంటి సేవకుడు అక్కడ ఉంటూ ఉన్నారు, సేవలో ఉన్నారు. వారు మహారాష్ట్ర నుండే మరి తెలంగాణ ప్రదేశాన్ని సేవ కొరకై వెళ్ళారని నేను తర్వాత కాలంలో గ్రహించగలిగాను. వారు వేరే సహవాసంలో ఎన్నో సంవత్సరాల నుంచి రక్షింపబడి సేవలో ఉంటూ వచ్చారు. ఆయా రకాల సహవాసాలతో కలిసి తను జీవిస్తూ సేవ చేస్తూ ఉంటూ వచ్చాడు. అంటే కొంతకాలం తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్న దినాల్లో, వాక్య ధ్యానము చేస్తున్న దినాల్లో అపొస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనములో ఆయన దృష్టి ఆ వాక్యం వైపు తారసపడుతూ వచ్చింది. ఆ వాక్యమును తారసపడుతూ తన జీవితంలో తారసపడిన తర్వాత తన వాక్యాన్ని చదివాడు.
ఆ వాక్యాన్ని దైవజనుడు యోహాను గారు అపోస్తల కార్యం 2వ అధ్యాయము ఆ 42వ వచనాన్ని చదివి తన జీవితంలో అది ఒక కొరతగా తను ఉన్నట్టుగా గ్రహించగలుగుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తల బోధ యందు సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక యుండిరి అనేటువంటి ఈ బోధ, ఈ అనంతమైన విశ్వంలో ఏ సహవాసంలో ఈ బోధ జరుగుతుంది చేస్తున్నారు అని తను చాలా కాలము ప్రార్థన చేస్తూ పరిశీలిస్తూ అనేకమైన సహవాసాలతో పరిచయాలు పెంచుకొని తను సేవ చేస్తూ వచ్చాడు. కానీ సహవాసము అపోస్తల క్రమము, ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం యొక్క క్రమము ఎక్కడ పరిచయం చేస్తున్నారు, అది ఏ సహవాసం అని చాలా కాలం అన్వేషణ చేస్తూ తన సేవా జీవితంలో ఉంటూ వచ్చాడు. అయితే తన జీవితానికి ఒక దినము వెంకటాపురంలో ఉన్నటువంటి దైవజనులు చిన్న సాంసన్ గారు తారసపడుతూ వచ్చారు. వారిని ఈ అపోస్తల కార్యం 2:42వ వచనం యొక్క సహవాసం యొక్క అపోస్తల క్రమము ఎక్కడ సహవాసము ఏ సహవాసములో ఉంది అని తనతో సంభాషణ చేస్తూ, ఆ తర్వాత దైవజనులు మరి పెద్దలు జీటీ గారు పరిచయం అవుతూ, ఆ తర్వాత తను వేరే సహవాసములో ఉన్నటువంటి దైవజనుడు యోహాను గారు వెంకటాపురంలో ఉన్న చిన్న సాంసన్ అంకుల్ గారి ఆధ్వర్యంలో జీటీ గారి ద్వారా ఎబ్రోను సహవాసం యొక్క క్రమము అంటే అపోస్తల కార్యము 2:42 ప్రకారంగా చేస్తున్న ఈ పరిచయలోనికి తాను చేర్చబడుతూ వచ్చాడు. చేర్చబడిన నాటి నుంచి నేటి వరకు కూడా, అంటే 2018వ సంవత్సరం వరకు కూడా తను తెలంగాణ బార్డరు ఛత్తీస్గఢ్ ప్రారంభ ప్రదేశమైన టేకులగూడెంలో ప్రభుని సేవిస్తూ ఉంటున్నారు. ఆయన అక్కడ మాత్రమే కాక ధర్మవరం కూడా తను పరిచర్యలో ఉంటూ ఉన్నారు. కనుక ప్రేమైనటువంటి సహోదరులారా, ఇలాగున మరి దైవజనుడు యోహాను గారికి ఈ సంఘ సహవాసము అపోస్తల క్రమం ఎక్కడుందని ఎంతకాలము అన్వేషణ చేస్తున్నట్టుగా, అన్వేషణకు తగిన కాలములో దేవుడు తనకు బయలుపరిచిన తర్వాత ఆ సహవాసంలో చేరి తన పరిచయం కొనసాగిస్తున్నట్టుగా చూడగలుగుతున్నాం. అయితే ఈ దినాల్లో ఇలాంటి భారము కానీ తృష్ణ కానీ లేనటువంటి వారు ఎక్కువ మంది ప్రబలుతున్నటువంటి దినములు. సంఘ క్రమాన్ని పాడు చేస్తూ, అపోస్తల క్రమాన్ని నాశనం చేస్తూ, అపోస్తల బోధలను, అపోస్తల యొక్క సిద్ధాంతాలను కూకటి వేల ద్వారా ప్రకలించ చేస్తూ వారికి అనుకూలమైన పద్ధతుల్లోనే సంఘాలను కడుతూ పునాదులు వేస్తున్నటువంటి విశ్వాసుల పునాదులు వాక్య క్రమంలో కాక ఆశీర్వాదమనో స్వస్థతలను శరీర సంబంధమైన ఈవులను వాటిని బట్టి వారిని విశ్వాసంలోకి నడిపిస్తున్న క్రమంలోనికి మనం దిగజారిపోతున్నాం. ఈ విషయాన్ని బట్టి ప్రభు ఎంతగానో దుఃఖిస్తుంటాడని నా అభిప్రాయము. నా హృదయం ఎంతో భారము వేదన ఉంది. ఎందుకు ఇలాంటి సంఘాలను నాశనం చేస్తూ వారి వైపు మళ్లించుకొని ప్రభు ప్రత్యక్షత నుండి పోగొడుతున్నారు, విశ్వాసులు తప్పుదు సంకేతాలు ఇస్తున్నారనే భారము వేదన నా హృదయంలో ఉంది. అయితే ఆ దినాల్లో ఎబ్రోను సహవాసము 20వ శతాబ్దపు అపోస్తలుడు దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా ప్రారంభించబడుతూ వచ్చింది. అలాగనే అనేకమైన డినామినేషన్లో భక్తులు లేకపోలేదు. వాక్యానుసారమైన లేక దేవునితో సాంగత్యము సహవాసము కలిగి త్యాగము చేసి ప్రభు కొరకై వారి జీవితాలు అంకితం చేసి పరిచయం చేసేటటువంటి దైవజనులు అనేకమైన డినామినేషన్లు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి, లేరనడము లేదు. అయితే ఈ దినాల్లో కాలక్రమేణా బోధలు వాక్యానుసారం కాకుండా హితబోధను తృణీకరించి దుర్బోధల వైపు మల్లుతూ దురద చెవులు కలిగినటువంటి వారు కోకొల్లలుగా ఉన్నటువంటి దినాలలోనికి సంఘము మరి చేరువ చేయబడుతున్నటువంటి దినాలలో మనం ఉంటున్నాం. కనుకనే ప్రేమైన వారలారా, సత్యాన్ని సరైన విధానంలో సంఘానికి సమాచారం తెలియపరచాలన్న భారంతోనే ప్రవచించిన భారాన్ని బట్టి అది తెలుపడను వీక్షకులందరికంటే మరి కనిష్ఠుడను చిన్నవాడను యోధులు వీరులు ఎందరో భక్తులు నా ముందు నా పైన నాకంటే పెద్దవారు ఉన్నారు, వారందరికంటే నిష్ప్రయోజకుడను అయిన ప్రవచించిన భారాన్ని బట్టి మాత్రమే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. సావధానంతో ఈ వీడియో ప్రారంభం నుంచి ముగింపు వరకు విని సత్యాన్ని గ్రహించాలని
ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. అదేమనగా చూడండి, దేవుని వాక్యంలో మనం చదువుకున్నటువంటి భాగములలోనికి వెళ్తే అనేకమైనటువంటి సంగతులు మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయము 29వ వచనములో ఒక మాటను మనం చదువుకోగలం. అక్కడ సత్యము ఏం చెప్తుంది, సత్యవేద గ్రంథం బైబిల్ ఏమని సెలవిస్తుందో మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నానండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలమును త్రొక్కుదువు. ఇందులో ప్రాముఖ్యము, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఎవడు? దేవుని చేత రక్షింపబడాల కానీ సమస్యలు తీరిపోయినాయనో, రోగములు తగ్గిపోయినవనో, అప్పులు తీరావనో, వివాహమైందనో, కుమారుడు పుట్టాడనో, కూతురు పుట్టిందనో, ఉద్యోగం వచ్చిందనో కాదు. మనము యేసు ప్రభుని నమ్మవలసింది. రక్షణ కొరకై ఆత్మ పొందవలసిన నిత్య అగ్నిగుండం తప్పించుకొనడానికి యేసు ప్రభుని నమ్మవలసిన వారమై ఉంటున్నాం. భౌతిక సంబంధమైన ఈవి కొరకు యేసును నమ్మవలసిన అవసరత లేదు, కానీ కేవలం ఆత్మరక్షణ, అగ్నిగుండము, ఆత్మను తప్పించుకొని పరలోక రాజ్యములో యుగయుగములు నిత్య రాజ్యములు ఉండట కొరకు మాత్రమే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాలని ఒక సేవకుడిగా, సహోదరుడిగా నాకు తెలిసిన సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీరు ఏ విధంగా రక్షింపబడ్డారో, ఆ రక్షణ సరైనదో కాదో, తప్పు అని నిర్ధారించడానికి నాకు అధికారం లేదు, కానీ కేవలము యేసుని నమ్మడము, ఆత్మను కాపాడుకునడానికే నమ్మాలన్నదే సత్యవేద గ్రంథం బైబిల్ యొక్క వాక్య సారాంశము. ఇది హితబోధ కూడా. అయితే భౌతిక సంబంధమైన అవసరాల కొరకు కూడా యేసుక్రీస్తు దగ్గరికి పోయి యేసు నమ్మిన వారు ఉండొచ్చు. అయితే రక్షణ విషయాలు మాత్రము పరలోక రాజ్యము పొందడానికి మాత్రమే రక్షణ పొందాలి. ఆ రక్షణ కొరకు మాత్రమే యేసునాథుని రక్తము అవసరమై ఉంటుందని, యేసు రక్తంలోనే పాపక్షమాపణ ఉందని, యేసు నామములోనే రక్షణ ఉందని నిష్కర్ష చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ కారణం చేత దైవజనుడైన యోహాను గారు తన సేవా జీవితంలో అపోస్తల కార్యము, సంఘక్రమం ఎక్కడుందో తను వెతికి ఆ సహవాసంలో చేరినటువంటి ప్రత్యక్షత కలిగిన మహాదైవజనుడు, గొప్ప వ్యక్తిగా, లేఖనమును క్షుణ్ణంగా ఎరిగి అవలంబించినటువంటి వ్యక్తిగా నేను గ్రహించగలుగుతూ వచ్చాను. అలాంటి దైవజనులకు మరొకసారి శిరస్సు వంచి నా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తుంటున్నాను. అలాగే సత్యాన్ని అవలంబిస్తూ అపోస్తల క్రమంలోనికి రావాలని తృష్ణ కలిగినటువంటి విశ్వాసులు, సేవకులందరికీ కూడా నా శిరస్సు వంచి ప్రభునామములో నా హృదయపూర్వకమైన ధన్యవాదములు, వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన స్నేహితులారా, సహోదర సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే కొన్ని అంశాలుగా, కొన్ని భాగాలుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాము. చూడండి, మొట్టమొదటిది తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక పరిశీలించగలిగితే, సత్యవేద గ్రంథం తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు కనుక మనం పరిశీలించగలిగితే, ఇక్కడ మరి సహోదరులు ఎలాంటి విధానంలో వారు వాక్యమును అంగీకరించారో, వారు ఏ పరిస్థితులలో ఉన్నారో, ఆ పరిస్థితిలో ఉన్నవారు ఎలాగనో సత్యాన్ని గ్రహించగలిగారో దేవుని వాక్యంలో మనందరికీ విదితమే. అయినా మరొకసారి మనం చదువుకుందాము. చూడండి, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు వారు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకుని వారైరి. కాబట్టి మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. కాబట్టి ప్రేమైన వారులారా, ఒక మహావక్త అయిన, ఫిలాసఫర్ అయిన దైవజనుడు, సువార్థికుడు, అనేక సంఘాల వ్యవస్థాపకుడుగా ఉన్న పౌలు గారు
తెస్సలోనిక వ్యక్తులు ఎలాంటి వారో వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వారు గొప్ప ఉపద్రవంలో వాక్యమును అంగీకరించారంట. వారి స్వస్థతల కోసమో ఈవుల కోసమో ఆశీర్వాదముల కోసమో కాదండి. ఉపద్రవంలో ప్రాణాపాయంలో ఉన్నప్పటికీ వారు దేవుని వాక్యమును అంగీకరించి దేవుని కొరకే వారి జీవితం అంకితం చేసి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి అనుభవాలు ఈ వాక్యములో మనకు సాక్ష్యమిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, వారు పౌలును దేవుణ్ణి పోలి నడుచుకున్న వారయ్యారు. మూడవదిగా చూస్తే అకయ్యలో మాసిదోనియాలో వారి విశ్వాసులందరికీ వారు మాదిరి అయినటువంటి జీవితం. ఈనాడు ప్రియ సోదరి సోదరుడా, అలాంటి విశ్వాసులకు నువ్వు మాదిరికరమైన జీవితంలో జీవిస్తున్నావా? ప్రియ దైవ సేవకుడా, అలాంటి విశ్వాసులను ప్రభు కొరకై నువ్వు సంపాదించగలుగుతున్నావా? ఒక్కసారి పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేరట సహోదరుడిగా సేవకుడిగా ఈ మాటలను మీ గమనం నాకు తీసుకొని వస్తుంటున్నాను. గొప్ప ఉపద్రవములో వారు ఏదో ఆకలి తీరాలనో ఇవి రావాలనో పొందలేదు, కానీ యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా వాక్యమును అంగీకరించినటువంటి విశ్వాస వీరుల జాబితా మనకి ఇక్కడ కనపడతా ఉంది. మొదటిది. రెండవదిగా చూస్తే అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో 14వ వచనము 15వ వచనంలో చూస్తే మనం తెలిసిన విషయాలే ఊరకని మనం చదువుకుంటున్నాం. వాక్య క్రమము హితబోధ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. 16వ అధ్యాయంలో 14-15 వచనాల్లో, అప్పుడు లూది అనే దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండును. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయేతేర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరచను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. మొదటిగా మాసిదోనియా విశ్వాసుల యొక్క జీవితాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చాడు పౌలు గారు సత్యవేద గ్రంథములో. రెండవదిగా లూది అనే ఒక వ్యాపారస్తురాలు యొక్క జీవితాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. గొప్ప ఉపద్రవము, వ్యాపారం చేసుకునే దానికి వ్యాపారం మీద మనసుండగా, డబ్బు మీద మనసుండగా వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచించవలసి తాను దేవుని వాక్యమును వినడానికి తమ సిద్ధపడినటువంటి విధానం. నాకు కూడా వ్యాపారం బాగా జరగాల, నా కొరకు ప్రార్థన చేయండి అనలేదు, కానీ వాక్యమును అంగీకరించింది. పౌలు చెప్పిన వాక్య ప్రత్యక్షతలో ఉన్నటువంటి సంఘ క్రమం అపోస్తల బోధన విధానములోనికి హితబోధలోనికే లూదియా కూడా చేర్చబడిన అనుభవము ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసమును పొంది రక్షింపబడినటువంటి అనుభవం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇది రెండవ అనుభవముగా ప్రియమైన సోదరి సోదరుడా మనం గమనించవచ్చును. మూడవదిగా చూస్తే అపోస్తల కార్యము 16వ అధ్యాయంలోనే 30-33 వచనాల వరకు చూస్తే ఒక నాయకుడి జీవితం, ఒక నాయకుడు, అన్యుడైన ఒక నాయకుడు, చెరసాల నాయకుడు. చూడండి, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పాను. అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. పౌలు శీల చెరసాలలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. ఈ దినాల్లో బోధించే బోధన విధానం హితవాక్యము కాదు అని మనకు రూఢి చేయబడతా ఉంది. కనుక సహోదరి సహోదరులారా, అనేకులు హితవాక్యమును అంగీకరించలేనటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి హితవాక్యమును అంగీకరించిన అనుభవం, చెరసాల నాయకుడు ఏళ్ళ తరబడి వాక్యం చెప్పలేదు. ఎన్ని ఏళ్ళ నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, సంఘ క్రమంలోనికి, సహవాసంలోనికి, దైవ ప్రత్యక్షతలోనికి, మార్పు చెందిన జీవితంలోనికి, రక్షింపబడిన జీవితంలోనికి ఇంకా రాలేకపోతుంటున్నావు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి, అలాగనే కఠినమైన మనస్సు కలిగి జీవిస్తూనే ఉంటున్నావు. సోదరి సోదరా, యవనస్తురాలా, ఎంతకాలం నీ కొరకు నీ సేవకుని తల్లిదండ్రి ప్రార్థిస్తుంటున్నారు. ఎందుకు దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వక వ్యసనాలకు బానిసలై ప్రాణాపాయము కలిగి నిత్య మరణానికి, అగ్నిగుండానికి పాత్రలు అవుతావు. నిత్య అగ్నిని తప్పించుకొని మావలే నిత్య రాజ్యాన్ని వారసులు కావాలనే ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. ఈ మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు నీకు, కానీ ఇది నీకు హితవాక్యము, ఆరోగ్యకరమైన వాక్యము, అగ్నిగుండం తప్పించుకునే వాక్యము,
అపోస్తల క్రమము, దైవికమైన చిత్తము, దేవుని వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలని ప్రభు పేరట ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తుంటున్నాను. చూడండి, ఎప్పుడైతే పౌలు చెప్పిన వాక్యమును, వారి బోధను, దేవుని వాక్యమును బోధించి 33వ వచనం, రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, అపోస్తల క్రమము వెంటనే పాపపు జీవితాన్ని ఒప్పింప చేస్తుంది. అపోస్తల పునాదుల వాక్యము వాత వేయబడిన మన సాక్షి నుంచి కరడుగట్టిన జీవితం నుండి భేదించబడేదిగా చేస్తుంది. దేవుని వాక్యం గుచ్చి ఒప్పింపబడేదిగా, పాపముని ఒప్పింపజేసేదిగా ఉంటుంది. హితవాక్యము, వాక్యానికి లోబడిన వారే వెంటనే రక్షింపబడుతున్నట్టుగా దేవుని వాక్యములో మనకు సెలవిస్తూ ఉంటుంది. పరిశీలించగలుగుతున్నాం. నాలుగవదిగా చూస్తే పౌలు బోధనా విధానం ఒక్కసారి కఠినంగా ఉన్నప్పటికీ సత్యవాక్యము అది హితబోధ చాలా మారు మనసు కలిగించేదిగా ఉంటుంది. కఠినమైన స్వభావం నుంచి మెత్తని స్వభావానికి మార్చేదిగా ఉంటుంది. కనుక చూడండి, 1 కొరింథీ పత్రికలో చూస్తే 10వ అధ్యాయము 17వ వచనం నుండి 31వ వచనం వరకు, 10వ అధ్యాయంలో పౌలు బోధన విధానం చాలా కఠినంగా ఉన్నట్లుంది, కానీ అది హిత బోధ కనుక అనేకులు మార్పు చెందుతూ ఉన్నారు. ప్రేమపూర్వకంగా వారిని హెచ్చరిస్తున్నట్టుగా పౌలు వారికి వాక్యాన్ని బోధిస్తున్నట్టుగా ఈ వాక్యంలో మనం చూడగలం. 17వ వచనం నుండి 21వ వచనం వరకు, మనమందరము ఒకటే రొట్టెను పాలుపుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో భిన్నాభిప్రాయం కలిగి ఉన్నారు. సహవాస విషయంలో, బోధనా విధానములో, సిద్ధాంత విధానంలో. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము అందరము ఒక తండ్రి ఒక తల్లి నుండి భూమి మీదకి వచ్చినటువంటి వారము కాపురం ఉండడానికి. మనమందరం సహోదరులం. భాషలు వేరైనా, విశ్వాసము, బోధన విధానం వేరైనా, భౌతికమైన స్థానిక సంఘములు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనందరం సహోదరులము. ఒక తండ్రి నుండి భూమి మీదకి వచ్చినటువంటి వారము, ఒక రాజ్య వారసులమని ప్రభు పేరట ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను, సేవకుడిగా, సహోదరుడిగా. కనుకనే పౌలు అంటున్నాడు 18వ వచనం, శరీర ప్రకారం ఇశ్రాయేలీయులు చూచుండిరి, బలి అర్పించిన వాడిని తినివారును బలిపీఠంతో పాలివారు కారా? ఇక నేను చెప్పినది విగ్రహారి అర్పితము ఏదైనాను ఉన్నదైనను, విగ్రహములతో ఏమైనా ఉన్నదని అయినను చెప్పుదునా? లేదు కానీ అన్యులను అవలంబించు బలులు దేవునికి కాదు, అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారు అవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోని దయ్యముల పాత్రలను కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలో, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పంపులు పొందనేరరు. ప్రభునకు రోషము పుట్టింతుమా, ఆయన కంటే మనము బలవంతులమా అని ఎంతో కఠినంగా పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ మాటల్లో చాలా కఠినత్వం ఉంది. కానీ అయితే వారు నాశనం అయిపోవడం పౌలుకి ఇష్టం లేదు. హితవాక్యమును వారు అవలంబించాలని, వారికి తెలియచేయాలని, సత్య క్రమంలోనికి, అపోస్తల క్రమంలోనికి వారిని నడిపించాలని పౌలు ఈ బోధన విధానము చేస్తున్నట్టుగా 3వదిగా మనం గమనిస్తుంటున్నాం. ఇకపోతే దేవుని మా సహోదరులారా, 5వదిగా మనం పరిశీలిస్తే కొరింథీయుల రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే 31, 32, 33 వచనాలు. కొరింథీయుల రాసిన 10వ అధ్యాయము 2వ పత్రిక 10వ అధ్యాయం 31, 32, 33 వచనాలలో మనం పరిశీలించగలిగితే, మన్నించండి, పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 31, 32, 33 వచనాలు చూస్తే, కాబట్టి వారు భోజనము చేసి, మీరు భోజనం చేసిన, పానం చేసిన, మీరేం చేసిన సమస్తం దేవుని మహిమ కొరకే చేయడి.
యూదులకైనను గ్రీకు దేశస్థులకైనను దేవుని సంఘముకైనను అభ్యంతరము కలగ చేయకుడు. ఇలాగు నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులను రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములను అందరినీ సంతోషపెట్టుచున్నాను. కాబట్టి ఐదవదిగా చూస్తే కొరింథీ రాష్ట్ర మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 31వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యము కఠినంగా చెప్తున్నట్టుగా అర్థమవుతుంది, కానీ అపోస్తల క్రమంలోనికి వారిని నడిపించాలని ఇక్కడ కోరుతున్నట్టుగా చూస్తున్నాడు. ఏమిటంటే, మీరు భోజనం చేసినా పానం చేసిన సమస్తము దేవుని మహిమ కొరకే చేయుడి ఒకటి. రెండవదిగా చెప్పాడు ఇదే భాగంలో, యూదులైనను క్రీస్తు దేశస్థులైనను దేవుని సంఘములో అభ్యంతరము కలగ చేయకూడదు. యూదులైన గ్రీకు దేశస్థులైన దేవుని సంఘములో అభ్యంతరం చేయకూడదు. ఈ దినాల్లో అనేకుల సిద్ధాంతాల పేరట, డినామినేషన్ల పేరట సంఘాన్ని అతలాకుతలం చేస్తూ ఇటు అటు చెదరగొడుతూ కోకటేళ్ల దాకా పెకలించి వేసి వారికి ఇష్టమైనటువంటి పునాదులు కట్టి సంఘాన్ని కట్టాలనుకుంటున్నారు. అది ఎంత మాత్రం నిలవదు. అపోస్తుల క్రమము ఎలాగుండా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇలాంటి బోధ మీ సంఘంలో చేస్తే చాలామంది వెనక్కి వెళ్ళిపోతారని హిత బోధని ప్రక్కన పెట్టి అనుకూలమైన బోధలు చేస్తున్నటువంటి వారు లేకపోలేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, స్వప్రయోజనము కోరక. నిజమైన దైవ సేవకుడు ఆత్మలను రక్షించుకోవాలంటే, సంఘాన్ని కట్టి దేవుని చిత్తం జరిగించాలి అంటే స్వప్రయోజనాన్ని కోరకూడదు. మా సంఘానికి ఎన్ని వేల మంది వస్తున్నారనేది స్వప్రయోజనం, ఎంత సొమ్ము వస్తుందనేది స్వప్రయోజనం, ఎంతమంది దేవుని కొరకై రక్షింపబడుతున్నారనే దేవుని ప్రయోజనం కోరి సేవ చేయాలని, సత్యాన్ని వారికి క్షుణ్ణంగా విశదీకరించాలని, వారిని ప్రభువుతో సంబంధము సాంగత్యము కల్పించాలని ఒక సేవకుడు సేవ చేయాలి తప్ప స్వప్రయోజనము కోరి సేవ చేయకూడదు. దేవునికి వారిని కుమారులుగా కుమార్తెలుగా సిద్ధపరచడానికే సేవ చేయాలని పౌలు సేవ జీవితము ద్వారా ఈనాడు సేవ చేస్తున్న మనందరితోనూ, స్వార్థకులు, బోధకులు, కాపరులతోనూ, విశ్వాసులతోనూ కూడా ఈ వాక్యము కూలంకుషంగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడనివ్వండి. వాక్యము ద్వారా దేవుడు మీ హృదయాలలో నొచ్చుకున్నా పర్వాలేదు, సత్యాన్ని అవలంబించాలని, ప్రభు వైపు తిరగాలని ప్రేమపూర్వకంగా సహోదరుడిగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆరోదిగా మనం పరిశీలించగలిగితే ప్రేమైన వారలారా, ఈ మాటలలో జీవముంది. ఈ 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి వాక్య భాగం చూసినప్పుడు తెస్సలోనిక సంఘము ఉపద్రవంలో దేవుని వాక్యం అంగీకరించి వారు విశ్వాసులకు మాదిరి అవుతూ వచ్చారు. రెండోదిగా లూదియా జీవితము దేవుని వాక్యం అంగీకరించింది. వ్యాపార అభివృద్ధి కొరకు ఆమె ఆర్జించలేదు, కానీ దేవుని వాక్యం అంగీకరించి తన కుటుంబం అంతా రక్షింపబడుతూ వచ్చారు. మూడవదిగా చెరసాల నాయకుడు దేవుని వాక్యాన్ని విని వారి జీవితాన్ని మార్చుకొని కుటుంబం అంతా రక్షింపబడినటువంటి అనుభవం, సత్యవాక్యాన్ని హితబోధన వారు అంగీకరిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. నాలుగవదిగా చూస్తే కొరింథీ సంఘము వారిలో ఉన్న విభేదాలను దైవికమైన క్రమంలోనికి తీసుకురావాలని కఠినంగా దేవుడు మాట్లాడినట్టుగా పౌలు గారి ద్వారా నా 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో మనం చూడగలుగుతూ వచ్చాము. 17 నుంచి 21 వచనాలు. చివరిగా 5వదిగా ఇదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 30వ వచనం నుంచి 31వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూడగలుగుతూ వచ్చాము. అక్కడ పౌలు దేవుని వాక్యాన్ని సంఘానికి ఎంత చక్కగా విశదీకరిస్తున్నాడో మనకు అర్థమవుతూ వస్తూ వచ్చింది. స్వప్రయోజనాన్ని కోరడం లేదు, వారిని తప్పుదారి మళ్లించడము లేదు, వారందరూ రక్షింపబడాలని వారి కొరకే సరైనటువంటి హితబోధను, అపోస్తుల పునాదులు వేయబడిన క్రమాన్ని నేర్పుతున్నట్టుగా. అప్పటికే ఎన్నో విభేదాలు వచ్చాయి కొరింథీ సంఘంలో. వాటినన్నిటినీ సవరణ చేస్తూ, సంఘ స్థాపన చేస్తూ, సత్య క్రమంలోనికి, వాక్య క్రమంలోనికి, అపోస్తులు వేయబడిన పర్ఫెక్ట్ కలిగిన పునాదుల మీదకి వారిని తీసుకొచ్చి కడుతున్నట్టుగా, వారిలో మార్పు చేర్పులకు గురైనటువంటి అభిప్రాయం నుండి దైవికమైన క్రమంలోనికి వారిని నడిపిస్తున్నట్టుగా
ఐదవదిగా మనం ఈ బోధన చూస్తూ వచ్చాం. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, ఆనాడు పౌలు శీల ప్రకటించినటువంటి బోధన సరైందో కాదో బేరియా సంఘస్థులు పరిశీలిస్తూ వచ్చారంట. ఈనాడు బోధలు ఎంతగా మారిపోతూ వచ్చాయంటవో విశ్వాసిగా ఉంటున్న నీవు పరిశీలించాలి. సత్యవాక్యం బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కరి చేతికి ఇవ్వబడుతూ వచ్చింది. సత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దేవుడు కూలంకుషంగా అనేకమైన విషయాలు నీకు కూడా తెలియపరచాలనుకుంటున్నాడు. కాబట్టి సరైనదిగా పరిశీలించు, దైవాన్ని వాక్యమును ధ్యానం చేయి, ప్రభు దగ్గర ప్రార్థించు. నువ్వు విశ్వసిస్తున్నది సరైన హితబోధనేనా? నువ్వు వెళ్తున్న సంఘము హితబోధతో కూడినటువంటి అపోస్తుల పునాది మీద కట్టబడుతున్న సంఘమేనా? పరిశీలించి సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఇంకా ఒకవేళ ఇలాంటి విభేదాలు ఉన్నందువలన నువ్వు ఇంకా దేవుని హృదయంలో చోటి ఒక మారు మనస్పందంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఇప్పుడే ఎందుకు లేని ప్రియుడా సోదరి సోదరుడా, నువ్వు అపాయంలో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు, దేవుని ఉగ్రతకి సమీపిస్తుంటున్నావు, మరణం నిన్ను వెంటాడబోతుంది. ఒకవేళ నువ్వు మరణిస్తే యుగ యుగములు అగ్నిగుండంలో ఉంటావు. అది తప్పించుకోవాలనుకుంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. ఆయన నీ కొరకే నా కొరకై 2018 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీవు నేను పొందవలసిన శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు తన దేహం మీద మోసుకొని ఆ కల్వరి మార్గంలో గొల్గొతా కొండ మీద భూమికి ఆకాశానికి మధ్యలో మోయలేని బరువు మోయని సిలువను మోసి సిలువ వేయబడుతూ వచ్చాడు. 3 మేకుల మీద వేలాడదీయబడుతూ వచ్చాడు. చెరు రక్తం మీద దారపోసాడు నీ కొరకు నా కొరకు. మేకులు కొట్టబడ్డాయి చేతుల్లో కాళ్ళలో, తల మీద ముళ్ళ కిరీటం, డొక్కలో బల్లెపోటు, వీపంతా శరీరం అంతా నాగల్చాలని దున్నబడింది. నేను ఆ పాపముల నిమిత్తమే. కనుక ఈ పాపం నుంచి విముక్తి పొందాలని, మారు మనసు పొందాలని, దేవుని ఉగ్రత తప్పించుకోవాలని, యమగుణం తప్పించుకోవాలని, నిత్య రాజ్యాన్ని వారసులు కావాలని యేసునాథుని కార్చిన చివరి రక్తబొట్టంతా నీ కొరకే నా కొరకే. యేసుక్రీస్తు నీకు శరణము. ఎవరు నేను రక్షించలేరు. యేసు నేను పాపిని, రక్తం నా పాపలు కడిగని చిన్న మాటను హృదయపూర్వకంగా కోరినట్లయితే యేసు రక్తం ప్రతి పాపను నేను కడిగి పవిత్రపరుస్తుంది. నేను యేసు ముందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు ఇంటి వారు ఆత్మరక్షణ పాప క్షమాపణ పొందుతారు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈత బోధను విన్నటువంటి లూదియా చెరసాల నాయకుడు అపోస్తలు క్రమము ప్రభా కొరింథీ సంఘం ఎలాగనో తెలుసుకుంటూ వచ్చారో, ఎలా రక్షింపబడుతూ వచ్చారో అలాగనో హితవాక్యం వీరు అనేకులు రక్షింపబడి దైవ క్రమంలోనికి అపోస్తల క్రమంలోనికి వచ్చి నిత్య అగ్ని కూడా తప్పించుకుని నిత్య రాజ్యాన్ని వారసులను సహాయం చేయమని, వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించి సత్యాన్ని అవలంబించినట్టు సహాయపడమని, అటు చెదిరిపోకుండా ప్రభు అనేక రకాల డినామినేషన్లు సిద్ధాంతాలకు బానిసలు కాకుండా క్రీస్తు వాక్యము సత్యవాక్యమును అవలంబించి లోబడి వాక్యానుసరమైన జీవితం జీవించి దైవక్రమములో సేవలో సంఘంలో సహవాసం నుండి మరణం తర్వాత నీ రాకడలో తప్పించబడి నిత్య అగ్నిని తప్పించుకుని నిత్య రాజును వారసులను సహాయపడమని ఎరితి మాటలు కార్యం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.